గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో పీజీ ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఇప్పుడు పడుతున్నారో, సో పీజీ ఫస్ట్ ఇయర్స్ అందరూ అడిగే క్వశ్చన్ ఒకటి ఎస్పెషల్గా, అంటే స్కాలర్షిప్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన స్కాలర్షిప్ వీడియో పెట్టండి అని కూడా చాలామంది అడుగుతున్నారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే, మనకి స్కాలర్షిప్ అప్లై చేసుకోనికి మీకు స్క్రీన్ మీద చూపించినట్టు అక్కడ చూడండి, అది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ 2025 to 26 అకాడమిక్ ఇయర్. సో మీరు అప్లై చేసేది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ వెబ్సైట్ ఈపాస్ అండి. తెలంగాణ ఈపాస్ అనే వెబ్సైట్లో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లై చేస్తాం మనము. అంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా, బీటెక్ చదివినా, పీజీ చదివినా, ఏ కాలేజ్ అయినా కూడా మనం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లై చేయాలి. ప్రీ మెట్రిక్ అంటేనేమో అప్ టు 10th క్లాస్ వరకు స్కూల్ పిల్లలు అప్లై చేసుకునేది ప్రీ మెట్రిక్. మనము 10th అయిపోయిన తర్వాత ఏదైనా పోస్ట్ మెట్రిక్ అంటాం. సో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, కానీ ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు ప్రస్తుతానికి. బీటెక్ వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. సో అది అప్లికేషన్ నడుస్తున్నాయి. కానీ మన పీజీ వాళ్ళకి, పీజీ ఫస్ట్ ఇయర్స్కి ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఎందుకు అంటే, ఈపాస్ వెబ్సైట్లో మీ డేటా అప్డేట్ చేయాలి. ఈపాస్ వెబ్సైట్లో మీరు అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అయినప్పుడు, అవన్నీ అప్లై చేసేటప్పుడు అక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఆటోమేటికల్లీ మీకు ఎక్కడ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజ్ పడిపోతుంది. ఓకేనా. అక్కడ కాలేజ్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీ హాల్ టికెట్ నెంబర్ కానీ, సిపికెట్ హాల్ టికెట్ నెంబర్ కానీ, ర్యాంక్ కానీ, ఆధార్ కార్డ్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేయగానే ఆటోమేటికల్లీ ఫెచ్ అయిపోతుంది. మీ కాలేజ్ ఎక్కడ సీట్ వచ్చిందో అది అక్కడ పడిపోతుంది. సో తర్వాత మనం కాలేజ్ పడ్డ తర్వాత ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తాము, అప్లోడ్ చేస్తాము. ఈ స్కాలర్షిప్ అప్లికేషన్కి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి కంపల్సరీ. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. క్యాస్ట్ ఎప్పటిదైనా పర్లేదు, బట్ లేటెస్ట్ ఇన్కమ్ ఉండాలి. 2025లో తీసుకున్నది. సో ఇది అప్లై చేసుకొని గ్యాప్ సర్టిఫికేట్ కూడా, అంటే ప్రీవియస్ 7 years 2018 నుంచి 25 వరకు ఈ 7 సంవత్సరాలు నువ్వేం చేసినావని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 7 సంవత్సరాల గ్యాప్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ గ్యాప్ సర్టిఫికేట్ పెట్టాలి. గ్యాప్ లేని వాళ్ళు స్టడీ సర్టిఫికేట్స్ పెట్టాలి. ఎక్కడెక్కడ స్టడీ సర్టిఫికేట్ ఉంటే అక్కడక్కడ స్టడీ సర్టిఫికేట్ పెట్టవచ్చు. ఏ ఇయర్ గ్యాప్ ఉంటే ఆ ఇయర్ గ్యాప్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్ ఎందుకంటే మీకు లేట్ ఎందుకు అవుతుందంటే, ఇప్పుడు స్కాలర్షిప్ ఎందుకు ఇంకా స్టార్ట్ కాలేదంటే, సిపికేట్ ఇప్పుడు ఫస్ట్ పేస్ అయిపోయింది, సెకండ్ పేస్ అయిపోయింది, థర్డ్ పేసు అయిపోయింది, ఇప్పుడే అయిపోయింది జస్ట్. ఓకేనా. సో థర్డ్ పేస్ కూడా అయిపోయింది కాబట్టి, మనకు నిన్నటితో క్లోజ్ అయిపోయింది కాబట్టి థర్డ్ పేసు. ఇప్పుడు సిపికెట్ వాళ్ళు మొత్తం సిపికెట్ వాళ్ళు మీ డేటా అనేది ఈపాస్కి అప్డేట్ చేస్తారు. ఈపాస్ వెబ్సైట్లో, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ వెబ్సైట్లో మీ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ పేస్లో నీకు స్కాలర్షిప్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత స్కాలర్షిప్ అప్లై చేసుకోరాదు. ఎందుకు చేసుకోరాదు అంటే, ఈపాస్ వెబ్సైట్లో మీ స్కాలర్షిప్కి సంబంధించిన డేటా అనేది అప్డేట్ చేయరు. ఎందుకంటే సెకండ్ పేస్లో కాలేజ్ షిఫ్ట్ అవుతారు, ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కొంతమంది థర్డ్ పేస్లో వేరే కాలేజ్ షిఫ్ట్ అవుతారు, కొంతమంది ఫస్ట్ పేస్ అయిపోయాక సెకండ్ పేస్లో వేరే కాలేజ్ షిఫ్ట్ అవుతారు. సో ఈ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ పేస్ తర్వాత సెకండ్ పేసు, సెకండ్ పేస్ తర్వాత థర్డ్ పేసు. ఈ షిఫ్టింగ్ జరిగితే ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఇప్పుడు థర్డ్ పేస్ అనేది అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఎక్కడో అక్కడ సెటిల్ అయిపోయారు. ఓకేనా. ఎక్కడో అక్కడ సెటిల్ అయిపోయారు, ఇంకో పేస్ లేదు ఇక. సో మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో ఆ కాలేజీలో స్టూడెంట్స్ అందరూ టీసీలు ఇచ్చి జాయిన్ అయిపోయారు, సెటిల్ అయిపోయారు. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ డేటా మొత్తం ఎవరెవరైతే ఏ కాలేజీలో సెటిల్ అయిపోయారో, ఫైనల్గా అడ్మిషన్ తీసుకున్నారో, మీ డేటా ఇప్పుడు స్కాలర్షిప్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. అది టైం పడుతుంది. 10 days పడుతుందా, 20 days పడుతుందా తెలియదు, కానీ టైం పడుతుంది. అది టైం బట్టి అది అప్డేట్ అయిన తర్వాత మీకు ఈపాస్ వెబ్సైట్లో అప్పుడు మీరు లాగిన్ అయ్యి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీ కాలేజ్ ఎక్కడైతే మీ సీట్ వచ్చిందో ఆ కాలేజ్ పడుతుంది. తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అప్లై చేద్దామని ట్రై చేసినా కూడా అది పడది, డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది ఈపాస్ వెబ్సైట్లో. ఎందుకు వస్తుంది డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అంటే, ఇంకా మీ డేటా అనేది సిపికెట్ వెబ్సైట్లో అప్డేట్ కాలే. సో ఇప్పుడు అప్డేట్ చేస్తారు, థర్డ్ పేస్ అయిపోయింది కాబట్టి. సో అన్న ఫస్ట్ పేస్ అప్పుడే అప్డేట్ చేయొచ్చు కదంటే అప్పుడు చేయరు. ఎందుకంటే మొత్తం అన్ని పేసులు అయిపోయిన తర్వాత చేస్తారు. స్టూడెంట్ అన్నట్లు ఈ కాలేజ్ నుంచి ఆ కాలేజ్కి, ఆ కాలేజ్ నుంచి ఈ కాలేజ్కి షిఫ్ట్ అవుతారు కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ పేస్లో సో అట్లా స్కాలర్షిప్ అప్లికేషన్ చేస్తే ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఫస్ట్ పేస్లో నువ్వు స్కాలర్షిప్ అప్లై చేసుకున్నావు అనుకో, మళ్ళీ సెకండ్ పేస్లో ఇంకో కాలేజ్ చేస్తే మళ్ళీ ఆ కాలేజు అట్లా ఇంకో స్కాలర్షిప్ అప్లై చేసుకుంటామా, అట్లా ప్రాబ్లం అవుతుందని. సో మొత్తం అన్ని థర్డ్ పేస్ అయిపోయిన తర్వాత ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే అడ్మిషన్ తీసుకున్నారో, ఫైనల్ అడ్మిషన్ టీసీ ఇచ్చి జాయిన్ అయిపోయారో, మీ డేటా 10 days 20 days అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయినాక చేసుకోవచ్చు. అర్థమైంది కదా క్లారిటీగా. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, లేటెస్ట్ 2025, క్యాస్ట్ ఎప్పటిదున్నా పర్లేదు. గ్యాప్ ఉన్న వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఓకేనా. అండ్ ఫస్ట్ ఇయర్ బోనఫైడ్ కూడా ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మీరు ఏ కాలేజ్ అయితే జాయిన్ అయ్యారో, ఏ యూనివర్సిటీ అయితే జాయిన్ అయ్యారో, ఫస్ట్ ఇయర్ ప్రజెంట్ బోనఫైడ్ తీసుకోండి. ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్టు స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు, అది కూడా కావాలి. సో దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, గ్యాప్ ఉన్న గ్యాప్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవి ఉంటే స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. అది స్టార్ట్ అయినాక నేను ఎట్లా అప్లై చేసుకోవాలని డీటెయిల్గా వీడియో చేస్తా. సో వెయిట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, స్కాలర్షిప్ అప్లికేషన్ వాళ్ళు డే స్కాలర్ అని పెట్టుకోవాలి. అంటే ప్రైవేట్ హాస్టల్లో కానీ, ఇంటికాడ నుంచి అప్ అండ్ డౌన్ చేసేటోళ్ళు, ప్రైవేట్ హాస్టల్లో ఉండేటోళ్ళు, అండ్ గవర్నమెంట్ బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో ఉండేటోళ్ళు ఆ హాస్టల్ పెట్టుకోవాలి. అక్కడ ఎంటర్ చేసుకోవాలి ఆ హాస్టల్కి సంబంధించింది, బీసీ వెల్ఫేర్ హాస్టల్, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్.
అండ్ ఎవరెవరైతే క్యాంపస్ హాస్టల్లో ఉంటారో మెయిన్ క్యాంపస్ కానీ సబ్ క్యాంపస్ వాళ్ళు ఉన్నోళ్ళు స్కాలర్షిప్ అప్లికేషన్లో CAH ఉంటుంది, కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ అని. ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ వేరే యూనివర్సిటీస్ కానీ స్టూడెంట్స్ అందరూ ఆ ఆప్షన్ పెట్టుకోవాలి. యూనివర్సిటీ లోపల హాస్టల్ ఉండేటోళ్ళు కాలేజ్డ్ అటాచ్డ్ హాస్టల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇదంతా నేను స్కాలర్షిప్ వీడియోలో డిస్కషన్ చేస్తాను. అది స్టార్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. లాస్ట్ డేట్ December 31 ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ దాకా కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. ప్రస్తుతానికైతే December 31 లాస్ట్ డేట్ ఉంటుంది. అది ఎవ్రీ ఇయర్ December 31 తర్వాత కూడా నెక్స్ట్ ఇయర్ మార్చ్ దాకా కూడా ఫ్రెష్ అప్లికేషన్ స్కాలర్షిప్ డేట్ ఎక్స్టెండ్ అవుతుంది. దాని గురించి టెన్షన్ పెట్టుకోకండి. నేను స్టార్ట్ అయినాక డీటెయిల్గా వీడియో చేస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఉంటా మరి, బాయ్.